హాయ్ అండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ అండి. కర్ణాటక స్టేట్లో ఉంటుంది ఇది. గాన్గాపూర్ విలేజ్. ఇక్కడికి గుల్బర్గా నుంచి మనకి గాన్గాపూర్కి ఒక 40 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుందండి. హైదరాబాద్ నుంచి మనం గుల్బర్గాకి వెళ్ళడం ఈజీయే. కాకపోతే గుల్బర్గా నుంచి గాన్గాపూర్కి వెళ్ళాలి అంటే చాలా తక్కువ బస్సెస్ ఉంటాయి. అది విలేజ్ కాబట్టి చాలా తక్కువ బస్సెస్. ఆ బస్సెస్ కూడా చాలా ఫుల్ అవుతాయి. అసలు కాలేజ్ స్కూల్స్ అవి వదిలేసరికి మొత్తం ఫుల్ అయిపోతారు. అసలు నించోడానికి కూడా ప్లేస్ ఉండదు అన్నట్లు. అసలు రిజర్వేషన్ చేసుకొని వెళ్దామంటే కూడా బస్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. గుల్బర్గాకి కూడా నార్మల్ బస్సెసే ఉంటాయి అన్నట్లు. మన సిటీ బస్సెస్ ఎట్లుంటాయి అట్లానే ఉంటాయి అన్నట్లు వెళ్ళాలన్నా కూడా. అందుకే ఓన్ వెహికల్ తోటి వెళ్తేనే మంచిగా దర్శనం అవుతుంది. కాకపోతే ఎక్కువ అలసిపోకుండా మంచిగా ఈజీగా వెళ్ళి ఈజీగా రావాలి అంటే బండి ఉంటేనే ఈజీగా అవుతుంది. గాన్గాపూర్కి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ అక్కడ నది దగ్గరికి వెళ్ళాలి. నది దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళేది ఉంటుంది. నది దగ్గరికి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈచ్ 1 పర్సన్కి 250 తీసుకుంటారు ఆటో వాళ్ళు అయితే అక్కడ. అందుట్లో మనం తెలియని వాళ్ళం కదా, ఇంకా ఎక్కువనే తీసుకుంటారు. మధ్య మధ్యలో మనం వెళ్తుంటే చాలా టెంపుల్స్ అయితే చిన్న చిన్నవి కనిపిస్తాయి. చిన్న చిన్న విలేజెస్ కూడా వస్తాయి. ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది చూస్తుంటే. ఇంకో ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఇంకా అటు సైడ్ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ చాలా వరకు షాప్స్ కానీ ఏవైనా హోటల్స్ కానీ స్వామివారి పేరే ఉంటుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఫేమస్ కదా గాన్గాపూర్లో, అందుకే స్వామివారి పేరే ఉంటుంది చాలా వరకు అయితే. ఆ రోజు ఇంకా బెటర్, వర్షం రాలేదు. వర్షం వచ్చి ఉంటే చాలా కష్టం అయ్యేది. పోయి వర్షాకాలంలోనే జర్నీ స్టార్ట్ చేసాము, మొత్తం చూసొద్దాం అన్నట్లు. ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు నది దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ నది దగ్గరలో వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ, కుంకుమ, పూలు తీసుకెళ్ళి నదిలో వదిలేసి మనం జ్యోతి వెలిగించి నదిలో వదిలేయడం ఇక్కడ ఆచారం అన్నట్లు. అప్పుడే మనం మనసులో ఏదైనా మొక్కు ఉంటే అప్పుడే మొక్కుకోవాలి అన్నట్లు. అందుకే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ నదిలో కొబ్బరికాయ, పసుపు, కుంకుమ వదిలేసి జ్యోతి వెలిగించి మొక్కుకుంటాను అన్నట్లు. అందరు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఇలానే అండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా అమ్ముతారు మొత్తం. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, ఒక జ్యోతి అమ్ముతారు అన్నట్లు. వాళ్ళు మనకి చేంజ్ లేదన్నా ఫస్ట్ ఇచ్చేస్తారు. వెళ్ళేటప్పుడు ఇచ్చేసేయండి అనేసి నమ్మకంగా ఇచ్చేస్తారండి పాపం వాళ్ళైతే. అక్కడ మనం చేంజ్ లేకున్నా మనం నది దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళకి మెల్లగా ఇచ్చినా పర్వాలేదు. కొంతమంది ఇవ్వకుండా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ పాపం వాళ్ళైతే చాలామందికి నమ్ముతారు అలానే. మా దగ్గర చేంజ్ లేదంటే మాకు కూడా అలానే ఇచ్చారు. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే పే చేసేసాము. ఎందుకంటే వాళ్ళ దాని మీదనే ఆధారపడి బతుకుతుంటారు కదండి. అందుకనే తీసుకున్నవి ఖచ్చితంగా ఇచ్చేసేయాలి, ఎవరికి అలా చేయొద్దు అనిపించి ఇచ్చేసాము. మర్చిపోయి వెనక్కి వెళ్ళిన వాళ్ళం కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి ఇచ్చేసాము. ఇక్కడ నది చూస్తున్నాం కదా, ఫుల్గా ఉంది. వర్షాకాలం కాబట్టి ఫుల్ వాటర్ ఉంది. వాటర్ ఫ్లో అయ్యే సౌండ్ కూడా బాగా వస్తుందండి. అసలు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే అసలు కొన్ని వాటరే ఉండే, మధ్యలో ఉండే చాలా కొంచెం లోపలికి వెళ్ళి నీళ్ళు చల్లుకోవాల్సి వచ్చింది అన్నట్లు. ఇప్పుడు వర్షం నీరు కాబట్టి వాటర్ కూడా వైట్గా ఉంది చూడండి, మొత్తం వైట్గా ఉంది. ఇక్కడ రష్ చాలా తక్కువ ఉంది. అసలు అమావాస్య పుణ్యంకి అయితే చాలా మంది వస్తారండి. ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచిది అన్నట్లు చాలామంది వస్తారు. 4 అమావాస్యలు కానీ 4 పౌర్ణములు కానీ ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని నిద్ర చేస్తే మన మనసులో ఏదైనా కోరిక ఉంటే నెరవేరుతుందని ఇక్కడి నమ్మకం అండి. ఇంతవరకు అయితే నేను చాలాసార్లు వద్దాం అలానే అనుకున్నాం, కానీ ఎప్పుడూ కుదరలేదు అమావాస్యకి రావడానికి. ఖాళీ టైంలోనే వచ్చామన్నట్లు చాలా వరకు అయితే. ఇక్కడికి అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే వచ్చామండి. యాక్చువల్గా అయితే అలా నీళ్ళు చల్లుకోవాలి నెత్తి మీద. మనం స్నానం చేయలేకపోయినా కూడా కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని కొబ్బరికాయ నీటిలో వదిలేసేయాలి. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పూలు నీటిలో వదిలేసి జ్యోతిని వెలిగించి మన మనసులో ఏదన్నా ఉంటే మనం మొక్కుకొని వదిలేసేయాలి. మాతో పాటు వచ్చిన అక్క వాళ్ళు కూడా జ్యోతిని వెలిగించడానికి చాలాసేపు ట్రై చేస్తూనే ఉన్నారు కానీ ఫుల్ గాలి ఉండడం వల్ల జ్యోతి వెలగట్లేదు మెయిన్గా అయితే.
జ్యోతి వెలగడం లేదు. ఆ అక్క వాళ్ళైతే ఫస్ట్ టైం అంట ఇక్కడికి రావడం. ఇంతకుముందు ఎప్పుడు రాలేదంట, ఇప్పుడే ఫస్ట్ టైం. నాకు కూడా ఇక్కడ గాన్గాపూర్ ఉంది అన్న విషయం, స్వామివారు ఇక్కడ ఉన్నారన్నట్లు నాకు కూడా ఒక 7-8 ఇయర్స్ వరకు తెలీదు. మా ఫ్రెండ్ చెప్పారన్నట్లు. ఇక్కడికి రావడం వల్లనే తనకి మంచి మ్యాచెస్ కుదిరి మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళే చెప్పారన్నట్లు. అప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. నేను 3rd టైం ఇక్కడికి రావడం అయితే స్వామివారి దర్శనానికి. అసలు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడైతే అసలు ఆయన పాదుకలు చూస్తే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళే వీడియో కూడా ఉంది. టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నది దగ్గరికి వచ్చి తల మీద నీళ్లు చల్లుకొని టెంపుల్కి వెళ్ళే ఆచారం ఇక్కడ అందరూ పాటిస్తారండి. ఇక్కడ ఇంత ఫ్రీగా ఉంది అంటే అసలు జనాలు లేరు కాబట్టి మనకి ఇంత వాటర్ అంతా ఫ్రీగా కనిపిస్తుంది. లేదంటే సగం వరకు జనాలే ఉండేవారు అన్నట్లు. చాలా వరకు మొత్తము స్నానాలు చేస్తూ ఉంటారు. చాలామంది ఉంటారండి అసలు ఇక్కడ. మెట్లు మొత్తం ఫుల్గా ఉంటాయి ఇక్కడ. అసలు రష్ మొత్తం చాలా, ఈ స్టెప్స్ మొత్తం ఫుల్గా ఉంటాయి అన్నట్లు. చాలామంది వస్తారు. ఇప్పుడు వర్షాకాలం, అందుట్లో వర్షం కూడా పడుతుంది కదా మధ్య మధ్యలో చాలా రోజుల నుంచి. అందుకే రష్ చాలా తక్కువగా ఉన్నారు ఇక్కడ. అక్క వాళ్ళదైతే జ్యోతి వెలిగించడానికి చాలా సేపటి నుంచి ట్రై చేస్తుంది పాపం. గాలికి వెలగట్లేదు. ఇక్కడ చూడండి వాటర్లోకి లోపలికి వెళ్ళేసి, లోపలికంటే మరీ లోపలికి వెళ్ళొద్దు, వర్షం నీరు కాబట్టి కొంచెం దగ్గరలోనే వదిలేసాను నేను ఇక్కడ. ఎప్పుడైనా సరే నేను మా సార్ కలిసి వదిలేవాళ్ళము. మా అమ్మ కూడా మాతో పాటు వాటర్లో వస్తుంది అనేసి మా అమ్మని తీసుకొని పైనే ఉన్నారు మా సారు. ఇక్కడ చూడండి చాలామంది అయితే ఇట్లా బట్టల మీదనే వచ్చి నీళ్ళలో మునుగుతారన్నట్లు. ఇక్కడ నీళ్ళలో మునిగి తడి బట్టలతోటే పైన చెట్టు దగ్గర దర్శనం చేసుకుంటారు. పైన ఉంటుంది లోపల స్వామివారు ఉంటారు, అక్కడ దర్శనం చేసుకుంటారు చాలా వరకు అయితే. మార్నింగ్ అవర్స్లోనే రావాలండి మేమైతే. ఇక్కడికి చాలా వరకు అయితే ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళే చాలామంది వస్తారండి. వాళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత చాలా వరకు హెల్త్ సెట్ అవుతుంది. అందుట్లో ఇట్లా చెప్తుంటారు కదా, గాలి అట్లా ఉంది, ఏదో ఒకటి అయ్యింది ఏదో అన్నట్టు అంటారు కదా పెద్దవాళ్ళు. అట్లా ఉండి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళకి అందరికీ ఇక్కడికి తీసుకొస్తారు అన్నట్లు. ఇక్కడ వాటర్లో మునిగేసి దేవుని దర్శనం చేసుకోవాలన్నట్లు. స్వామివారు ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తారండి. ఇంతవరకు ఏదైనా సరే, పిల్లలు, సంతానం, ఇల్లు ఏదైనా మొక్కుకున్నా కూడా కంపల్సరీ నెరవేరుతుంది ఇక్కడ. కాకపోతే మనం భక్తి శ్రద్ధలతో మనసు పెట్టి మొక్కాలి స్వామివారికి. దత్తాత్రేయుల స్వామివారు పుట్టిన ఊరైతే పిఠాపురం అండి. అక్కడ కూడా వెళ్ళాం మేము టెంపుల్కి. స్వామివారు ఎక్కడైతే పుట్టారో అక్కడనే టెంపుల్ అనేది నిర్మించడం జరిగిందంట పిఠాపురంలో. మేము అక్కడికి కూడా వెళ్ళాము స్వామివారికి దర్శనానికి. చాలా బాగుంది అక్కడ టెంపుల్ కూడా. ఇక్కడైతే స్వామివారు పాదుకలు వదిలేసి వెళ్ళారు. గాన్గాపూర్లో స్వామివారి పాదుకలు ఉంటాయి. ఈ నది దాటుతూ వెళ్ళారు అని చెప్తుంటారండి అక్కడి వాళ్ళు. అందుకే నదిలో స్నానం చేయడం మంచిది అనేసి చాలామంది ఇక్కడ స్నానానికి వస్తుంటారు, స్నానం ఆచరిస్తుంటారు ఇక్కడికి వచ్చేసి. ఈ నది దాటు అటు నుంచి వెళ్ళారు అని చెప్తారు ఇక్కడ. చాలామంది అయితే ఇదే అంటారు. అందుకే నదిలో స్నానం ఆచరించడం మంచిదని అంటుంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా నది దగ్గర వాటర్ అయితే చాలా, వాటర్ సౌండ్ అయితే మస్తు వస్తుంది. అలా దీపం వెలిగించి అలా వదలాలండి. నేను వెలిగించిన దీపమే అటు వెళ్తుంటే ఇటు వాటర్తో అనమని చెప్పాను అంకుల్కి. ఇటు అన్నారు చూడండి. చాలాసేపటి వరకు అయితే వెలిగింది. నాకు హ్యాపీగా అనిపించింది దీపం వెలుగుతుంటే. ఎందుకంటే ఇంత గాలిలో కూడా వెలిగింది కదా, అందుకే హ్యాపీగా అనిపించింది. మా మమ్మీ చూడండి వాటర్లో దిగట్లేదు అస్సలు, పైనే నించొని చూస్తుంది. ఈమె కొరకి మా సార్ కూడా లోపలికి రాలేదు, చాలాసేపటి వరకు పైనే ఉండిపోయారు. ఇక్కడ చూస్తున్నాను కదా మా మమ్మీ ఎంత డీసెంట్గా నిలబడింది. లేకపోతే ఇంటి దగ్గర వాటర్ ఏంటి పాటికి ఎంత వాటర్ వేస్ట్ చేసేదో, ఎంత ఆడుకునేదో. కానీ ఫస్ట్ టైం సైలెంట్గా నిలబడింది కిందికి దిగకుండా. అయితే అందరికీ వచ్చిపోయే వాళ్ళకి హాయ్ చెప్పుకుంటూ నిలబడింది చూడండి.
ಬರಬ್ಯಾಡ ನನ್ನ ಮನಸ್ಸು ಮುರಬ್ಯಾಡ ನಮ್ಮ ಗಂಡನ ಗೋಡ ಮಾತಾಡ ಮೇಲೆ ವರ್ತನ ಹರಬ್ಯಾಡ ನನ್ನ ಮನಸ್ಸು మా పనులు చూడు మా పనులు చూడు మా పనులు పా ఏం కాదు పా పట్టుకు పడగలదు మేము పడినా పర్లేదు అవి చదువుతుంటారా ఆ బుక్ని ఎన్నిసార్లు చదవాలి ఆ బుక్ని ఎన్నిసార్లు చదివితే మోక్షం అన్నట్లు ఉంటుంది కొన్ని ఆ బుక్ని ఎన్నిసార్లు అని చదువుతూనే ఉంటారు అది అయిపోయినా కూడా చదువుతూనే ఉంటుంది ఏడాది ఎంట్రీ అది సరే లోపలికి दान करा दक्षिणा करा श्री गुरुदेव दत्त बोला बोला दान करा दक्षिणा करा खाली हाथ नहीं जाने का दान डालिए दक्षिणा डालिए ఏమైనా చిల్లర తీసుకోదండి ఇలా తీసుకో 50 నోట్ ఏమన్నా खाली हाथ नहीं जाने का दान डालो दक्षिणा डालो वर्कशॉप नंबर के नीचे दान डालो दक्षिणा डालो चिल्लर एक ही जाती है आपको कैसा भी हो चिल्लर करना ఇంకా దమ్మకి నా దా బేటా ऐसे जाएंगे हां दादी पता चिल्लर नहीं है बाकी चिल्लर करा दे बोला दान डालो ये दक्षिणा डालिए बोट में ఎక్కు నాన్న ఎక్కు బేటా బయటికి వెళ్దామా చుట్టూ ఒక ఇటు వెళ్ళు. సగమే దిగుదామా దేంట్లో కాదు అటు వెళ్ళులే బయటికి వెళ్ళు అప్పుడు ఏ టైం అయితే
आगे आ जाओ